రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఇది 2016లో మనకి పాస్ అయింది. అదే ఈ యాక్ట్ దేనికోసం? హోమ్ బయర్స్ కోసం. అంటే ఇల్లు ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ సేఫ్టీ కోసం ఈ రెరా యాక్ట్ అనేది పాస్ చేశారు. ఎప్పుడు? 2016లో. ఇంకొకటేంటి? ఈ డిఫాల్ట్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో, అంటే డిఫాల్ట్ బిల్డర్స్ అంటే ఎవరు? సకాలంలో ఇల్లు కడతామని చెప్పి కట్టకుండా తప్పించుకోవడం, ప్రాజెక్టులు సకాలంలో అందించకపోవటం, అలాంటి వాళ్ళని డిఫాల్ట్ బిల్డర్స్ అంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం ఈ రెరా యాక్ట్‌ని పాస్ చేశారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ రెరా యాక్ట్ వల్ల సామాన్యులకు ఏ రకంగాను ఉపయోగపడటం లేదు. కేవలం డిఫాల్ట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇంకొకటేంటి? ఈ రెరా యాక్టు కేవలం మాజీ ఐఏఎస్‌లకు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఈళ్ళు సామాన్యులను అసలు పట్టించుకోవడం లేదని చెప్పి సూర్యకాంత్ గారు చాలా ఘాటుగా స్పందించారు. నిజంగా ఈ రెరా యాక్ట్ వల్ల మీకెవరికైనా న్యాయం జరిగిందా మీ ఏరియాలో? చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.